హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, వర్షం కూడా పడుతుంది. ఇది సండే రోజు వీడియో అండి. మా చెట్లో అయితే చాలా పుదీనా ఉంది, ఇంక దాన్ని అంతా కట్ చేసి అయితే తీసుకొచ్చేసాను పుదీనా రైస్ చేసేద్దామని. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే చికెన్లో కొద్దిగా పసుపును అలాగే సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. బ్యాచిలర్ స్టైల్లో చికెన్ కర్రీ చేసేద్దామని. చికెన్ ఎలా చేసినా బాగుంటుంది కదా. ఇంకా అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగ, జీరా, అలాగే యాలకులను, బిర్యానీ ఆకు అయితే యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ని కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడానికి కానీ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేస్తే కలర్ తొందరగా చేంజ్ అవుతుంది కదా. ఇంక ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. ఇంకైతే ఇలాగా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఆనియన్స్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇలా చేంజ్ అయిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా అయితే నేను ఈ విధంగా అయితే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను మూత పెట్టేసి. ఇంకా ఆనియన్స్ అయితే ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ చూడండి, కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇలా వస్తే సరిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చికెన్ కూడా ఇందులో వేసేసి చికెన్ అయితే మంచిగా కలిపేసుకొని చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఈ ఆనియన్స్లో వేసేసి మంచిగా చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా అయితే ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఇక్కడైతే మూత పెట్టేసి చికెన్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చికెన్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా వచ్చింది. చికెన్ కూడా లైట్గా కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇందులోకి 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ టమాటా కూడా మంచిగా కుక్ అయిపోతే సరిపోతుంది. టమాటా అనేది మెత్తబడి గుజ్జులా అయితే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది కదా. ఇంకైతే నేను టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా టమాటా కూడా మెత్తపడేంత వరకుగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను మెత్తగా అయితే టమాటా బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చేసి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ పావు అయితే నేను సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ముందు చికెన్లో కూడా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీ రుచికి తగినట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడైతే 1 స్పూను చికెన్ మసాలా యాడ్ చేశాను. అలాగే 1 పావు స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్లు అయితే కారాన్ని యాడ్ చేసుకొని మంచిగా ఈ మసాలాలు అనేవి చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ప్రతి చికెన్ ముక్కకి మసాలా అనేది బాగా పడుతుంది. ఇంకైతే ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చికెన్ అనేది ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యింది. ఇక్కడ వచ్చేసి చికెన్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది కదా. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. చికెన్ మునిగే అంతవరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా చికెన్ మెత్తపడేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడైతే చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లేసుకున్నాను. చూడండి, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, గ్రేవీ కూడా బాగానే ఉంది. ఈ విధంగా గ్రేవీ ఉంచుకుంటే మనకి ఈ కర్రీ గారెల్లోకి అలాగే రాగి సంగట్లోకి ఏదైనా కాంబినేషన్లో అయితే తినొచ్చు. ఇక్కడ నేను వచ్చేసి దీనికి కాంబినేషన్ అయితే నేను ఈరోజు
పుదీనా రైస్ అయితే చేస్తున్నాను. ఒక మిక్సీ గిన్నెలో అయితే 4-5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక పెద్ద కట్ట అయితే పుదీనా ఆకులను అయితే తీసుకున్నాను. గుప్పెళ్ళతో అయితే 2 గుప్పెళ్ళ పుదీనా అయితే సరిపోతుంది. ఇక్కడైతే నేను 2 పుదీనా తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని అయితే తీసుకున్నా. కొత్తిమీర తీసుకొని తర్వాత ఇందులోకి అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నా దగ్గర ఉంది, అందుకే నేను వేయట్లేదు. మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే కొద్దిగా అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే కొద్దిగా వేసుకొని అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసిన తర్వాత అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రైస్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక కడాయి ఏదో ఒకటి ఇంకా అయితే ఇలా పెట్టేసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ అలాగే గీ అయితే యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా కాజును అయితే వేసుకొని మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను చెక్క లవంగా అలాగే ఇలాచీలను అయితే యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసుకొని మంచిగా వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి నేను 2 ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసినవి. ఈ విధంగా ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి నేను 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని అయితే వేసేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక్కడ నేనైతే రైస్ను కూడా ఇందులో వేసేసుకొని రైస్కి అయితే ఈ పుదీనా ఫ్లేవర్ అనేది పట్టే విధంగా రైస్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులోనికి మనం ఎటువంటి కారం అవేమి ఇంక వేయవసరం లేదు. లైట్గా కొద్దిగా ఇక్కడ వచ్చేసి నేను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలాని యాడ్ చేశాను, ఒక చిటికెటే యాడ్ చేశాను. ఇలా అయితే రైస్ మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ రైస్ అందుబాటులో ఉంటే ఆ రైస్ అయితే తీసుకోండి. నేను ఇంట్లో అయితే నాకు రైస్ వండుకుంటాం కదా, సోనా మసూరి రైస్, అవి అయితే అందుబాటులో ఉన్నాయి. నేనైతే వాటితోనే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా రుచికి తగినట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి రైస్ని. ఇక్కడ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా అయితే నేను 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కుక్ అయ్యింది. మీకు వీడియోలో అయితే అంత కలర్గా కనిపించట్లేదు, చాలా గ్రీన్ కలర్గా బాగా వచ్చింది. అయితే ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మూత పెట్టేసి ఇక్కడ ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే లాస్ట్గా అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మంచిగా కుక్ చేసుకున్నాను. రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ కూడా కట్టేసుకున్నాను. ఇంక లాస్ట్లో అయితే కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాం కదా, ఇవైతే లాస్ట్లో వేసుకోండి. మనం తినేటప్పుడు కొంచెం బాగా క్రిస్పీగా క్రంచీగా అలా తగులుతాయి కదా, ఇంకా అందుకైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అదే మనం తాలింపు వేసినప్పుడే వేస్తే అవి మెత్తగా అయిపోతాయి, అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడైతే ఇంకా నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి పుదీనా రైస్ అయితే వేడిగా పొడిగా వచ్చింది. నేనైతే ఇక్కడ రైస్ని అయితే పెట్టుకున్నాను. అలాగే చికెన్ కర్రీని కూడా ఈ విధంగా అయితే అయిపోయింది. చికెన్ కర్రీ కూడా చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ కూడా వేసేసుకుంటున్నాను. మధ్యాహ్నం మాది ఇదే లంచ్, సండే రోజు మా ఇంట్లో స్పెషల్. ఓకేనండి, మీరు కనుక నా వీడియోని చూస్తుంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.
అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.